హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఇవాళ రెసిపీ వచ్చేసి పప్పు చిక్కుళ్ళు ఉన్నాయి కదా, పప్పు చిక్కుళ్ళ ఫ్రై. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి సైడ్ డిష్గా కూడా పెట్టుకోవచ్చు, మెయిన్ డిష్గా కూడా యూజ్ చేయొచ్చు. సో దానికోసం ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఒక చిక్కుడుకాయ, పెద్ద చిక్కుడుకాయలు ఉంటాయి కదా మనకు, వాటిని 2 ముక్కలుగా కట్ చేసుకొని, వాటి ఈనెలు ఉంటాయి కదా సైడు పీచులు, అవి తీసేసి ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో పెడుతున్నానండి. నేను విడిగా మగ్గ పెట్టుకునే వాళ్ళు కూడా మగ్గ పెట్టుకోవచ్చు, కుక్కర్లో తొందరగా అయిపోతుందని నేను పెడుతున్నాను. దీంట్లో సాల్ట్ కూడా కొంచెం లైట్గా వేసి, ఈ చిక్కుళ్ళు ఉన్నాయి కదా, చిక్కుడు ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోస్తే చాలండి. అలాగే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఇంకో పక్కన మిక్స్చర్ రెడీ చేయడానికని వేసిన పప్పులు, జీలకర్ర వేసి, ధనియాలు వేసి నేను ఇక్కడ ఒక పక్కన వాటిని లైట్గా ఫ్రై చేస్తున్నానండి. సో వేయించుకుంటున్నాను, ఆయిల్ వేయకుండానే వేయించాలండి. ఇక్కడ వాటితో పాటు మనం మిక్సీ వేయడానికి ఎండుమిర్చి తీసుకుంటున్నాను, అలాగే ఎండు కొబ్బరి. లేత కొబ్బరి ఉంటే లేత కొబ్బరి వేసుకోవచ్చు, లేత కొబ్బరి కన్నా కానీ ఎండు కొబ్బరి చాలా టేస్ట్ ఈ కాంబినేషన్లో బాగుంటుంది. ఎండుమిర్చి వచ్చేసేసి మీకు నా దగ్గర ఉన్నది కొంచెం లైట్ కలర్ అలా ఉన్నాయి. మీరు బాగా ఎర్ర కలర్ తీసుకుంటే కూర కూడా టేస్ట్, కలర్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ పల్లీలు వేగిపోతున్నాయి కదండి, పల్లీలు అన్నీ వేగుతూ ఉంటాయి. సో ఈ చిక్కుళ్ళ, గింజ చిక్కుళ్ళు అందరికీ చాలా ఇష్టంగా తింటారండి. మనం చారు కానీ రసం కానీ పెట్టుకొని ఈ ఫ్రై చేసుకొని తినచ్చు, లేదా చపాతీల్లోకి ఈ ఫ్రై కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఎక్కువ విజిల్స్ రానిలేదు, ఒక 2 విజిల్స్ మాత్రమే, 2 విజిల్స్కి కట్టేస్తున్నానండి. అలాగే ఈ మిక్చర్ ఉంది కదా, ఇందాక ధనియాలు, వేసిన పప్పులు అన్నీ వేయించింది. సో పేస్ట్లా కాకుండా ఇలా బరకగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత బాండీ పెట్టి ఒక గరిట ఆయిల్ వేసి, ఒక ఉల్లిపాయ చాలండి, ఫ్రై కదా ఇది, సో ఎక్కువ ఉల్లిపాయ అవసరం లేదు. ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వాటితో పాటు పోపు గింజలు అన్నీ వేసుకొని ఉల్లిపాయ వేగుతూ ఉండాలి. ఇక్కడ ఉల్లిపాయ మగ్గుతూ ఉంటే మనకు ఆ చిక్కుళ్ళు తీసుకొచ్చి వీటికి యాడ్ చేద్దాం. ఒక ఉల్లిపాయ చూడండి బ్రౌన్ కలర్లోకి అవసరం లేదు, ఒక 70% ఉల్లిపాయ మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. అలాగే కొంచెం సాల్ట్ చూసి యాడ్ చేసుకునండి. ఆల్రెడీ మనం ముక్కల్లో కొంచెం వేసాం కదా, తగ్గితే మళ్ళీ తర్వాత యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు కొంచెం పసుపు వేసిన తర్వాత లైట్గా సాల్ట్ కూడా కొంచెం వేసుకొని ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి. మనకు చిక్కుడుకాయలు వచ్చేసి ఫైబర్ జాతికి చెందినవి కదండి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో మలబద్ధకం, డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక వాటన్నిటికీ కూడా చిక్కుడుకాయ చాలా రెమెడీగా పనిచేస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పప్పు చిక్కుళ్ళు కదా ఇవి, గింజలు ఉంటాయి కాబట్టి సో తినడానికి కూడా చాలా నోటికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, కుక్కర్ విజిల్ తీసేసాను, 2 విజిల్స్ అండి, ఎక్కువ వద్దు. చూడండి చక్కగా ఉడికాయి, అలాగని పేస్ట్ అవ్వలేదు, ముక్కగానే ఉంది చూడండి. సో అందుకని ఎక్కువ విజిల్స్ వద్దు, 2 విజిల్స్ చాలండి. 2 విజిల్స్ పెట్టేసుకొని మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వాటర్ రాకుండా డ్రైన్ చేద్దాం. సో మామూలుగా కుక్కర్ యూజ్ చేయని వాళ్ళు ఏం చేస్తారంటే, విడిగా ఒక గిన్నెలో పెట్టేసేసి మగ్గబెట్టేసుకోవచ్చు చిక్కుడుకాయలు. సో నేను ఇక్కడ ఏంటంటే, మనకు కుక్కర్లో అంటే తొందరగా పని అయిపోతుంది, ఎట్ ఏ టైం 2 పెడుతున్నాం కదా. సో కుక్కర్ ఒక 2 విజిల్స్ చాలు మనకు, ఎక్కువ అవసరం లేదు. సో ఇప్పుడు వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి మనం ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయల మీద అంతా మనం ఉల్లిపాయల మిక్స్చర్తో పాటు ఈ చిక్కుడుకాయలను కూడా మనం ఉడకబెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, సో ఉల్లిపాయ ఒక 70% మనకు వేగింది. దాంతోపాటుగా ఈ చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసాం కదా, వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఒక 5 to 10 minutes వదిలేయండి. సో ఎందుకంటే మనకు ఇప్పుడు ఉల్లిపాయ, నెక్స్ట్ ఉల్లిపాయతో పాటు చిక్కుళ్ళు, ఉల్లిపాయలు కూడా కలిపి మగ్గుతాయి మనకు. అప్పుడే టేస్ట్, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయ తగలదు మనకు, లాస్ట్లోకి వచ్చేటప్పటికి ఉల్లిపాయ కూడా ఈ చిక్కుడుకాయ ఫ్రైలో కలిసిపోతుంది. సో టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. సో అందుకని ఒక 5 to 10 minutes ఇవి వేసిన తర్వాత అలాగా వదిలేసేసేయండి, మగ్గటం స్టార్ట్ అవుతుంది బాగా. చూడండి 5 to 10 minutes తర్వాత ఉల్లిపాయ ఎంత మగ్గిపోయింది చూడండి. సో ఉల్లిపాయ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాక్సిమం 90 to 95% అనేది మగ్గిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే, మనం ఆల్రెడీ మిక్సర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇందాక మిక్సీలో వేసుకొని ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర అండ్ వేసిన పప్పు. సో ఆ మిక్చర్ని మనం ఇక్కడ కలిపేసేసుకుందాం. మొత్తం వేసిన మిక్చర్ అంతా కూడా కలుపుదాము. ఒకవేళ మీకు ఏమైనా సాల్ట్ తగ్గితే, అంటే ఇక్కడ నేను చూశాను నాకు సాల్ట్ తక్కువగా ఉంది, ఎందుకంటే ఎండు మిక్చర్ ఇవన్నీ కూడా వేసాం కదా, అందుకని సాల్ట్ చాలా. సో సాల్ట్ కూడా నేను కలుపుకొని ఒక 5 minutes చాలండి, మగ్గబెట్టేసుకుంటే మనకు చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది.
ఇంకా దీనికి వచ్చేసేసి గార్నిష్ చేసుకోవాలనుకునే వాళ్ళు కొత్తిమీర తురిమేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు, లేదా ఇలా అయినా ఫ్రై మామూలుగా తినేవాళ్ళు తినచ్చు. రసంలోకి బాగుంటుందండి, అలాగే సాంబార్ పెట్టుకున్నా బాగుంటుంది. సో మీ దగ్గర ఒకవేళ కాశ్మీరీ చిల్లీ ఉంటే కనుక కొంచెం ఇదంతా మగ్గిన తర్వాత 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ వేసేసి ఒక 2 to 3 minutes అనేది మనం మూత పెట్టి వదిలేసేస్తే సూపర్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏమైనా న్యూ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి.